దిగగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుండే. It's a crazy, 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 crazy feeling. 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 హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి మా సినిమాలంటే పిచ్చి. మా స్టూడెంట్స్ అందరికి జోష్ అంటే ఎస్ పిచ్చి. మా వాళ్ళందరికి జోష్ అంటే మెంటల్ ఎక్కిపోద్ది. ఓకేనా? ఓకే చూడు గాయత్రి, ఈ రోజు ఎక్కడ ఉన్నాం తెలుసా? నేల మీద ఉన్నా. కాదు, ఖమ్మంలో ఉన్నాం. ఓకే, ఇంకో విషయం చెప్పనా? విజయ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం. మన స్టూడెంట్స్ మధ్యలో ఉన్నాం. జోష్ అందరికి జోష్ తెప్పిస్తే జోష్ కి జోష్ తెప్పించేది ఎవరో తెలుసా? మా గర్ల్స్, మా బాయ్. జోష్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మరి ఆ జోష్ ని ఎంటర్టైన్మెంట్ ని ఇంకొక లెవెల్ కి తీసుకువెళ్ళడానికి మరి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. మీ గర్ల్స్ రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఇది సౌండ్ కదా, దీనికి రీ సౌండ్ అంటే ఏంటో చూపిస్తా. గర్ల్స్ రెడీయా? జోష్ లో ప్రతిరోజు మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. ఓకే, ఇవాల్టి మన తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, ఆయుసం ఎప్పుడు వస్తుంది? దమ్ము కొట్టినప్పుడు. దమ్ము కొట్టినప్పుడు. అది ఆన్సరా? ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు. ఏమ్మా రెడీయా? రావమ్మా చంద్రకళ. ఏం పేరు? పూజిత. పూజిత, వాట్ ఎ నైస్ నేమ్. చెప్పు ఆన్సర్ ఏంటి? రీల్స్ చేస్తున్నప్పుడు. రీల్స్ చేద్దాం. అది ట్రెండింగ్ లో ఉండాలి, అర్థమైందా? బోరింగ్. ఇప్పుడు చూడు మా వాళ్ళు చెప్తారు. బాబు, ఆయుసం ఎప్పుడు వస్తుంది? అమ్మ ఉరికిచ్చి కొట్టినప్పుడు వస్తుంది. వాళ్ళ అమ్మ ఉరికిచ్చి కొట్టినప్పుడు ఆయుసం వచ్చింది. ఓకే సరే, ఎవరు రెడీగా ఉన్నారమ్మా? ఏ బ్యూటిఫుల్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? కీర్తి. కీర్తి, అబ్బా ఎంత బాగుందో. ఓ వావ్, నైస్ ఆన్సర్. బాగా చెప్పింది. ఏం చెప్పలేదు ఇంకా. ఓకే ఓకే, ఆన్సర్ చెప్పు. శారీ కట్టుకున్నప్పుడు. వావ్ సూపర్, వావ్ సూపర్. బాగా చెప్పింది ఆన్సర్. ఏం చెప్పింది? అదే చెప్పింది. ఏం చెప్పావు? శారీ కట్టుకున్నప్పుడు. వావ్ సూపర్. బాస్, మరి ఆయుసం ఎప్పుడు వస్తుంది? నైట్ గోడ దూకినప్పుడు. ఎవరి కోసం దూకుతావు, ఎందుకు దూకుతావు? ఒకసారి ఒక ఆన్సర్ చెప్పు. నీకు తెలుసుగానే అన్నీగా, నీకు తెలుసుగానే అన్నీగా. సరే అమ్మా రెడీయా? మన వాళ్ళే ఎవరున్నారు ఇప్పుడు? జానకి. జానకి, కత్తెందుకో జానకి. కత్తెందుకో జానకి. ఆన్సర్ చెప్పు. జిమ్కి వెళ్ళినప్పుడు. అది మా లేడీస్. తగ్గేదేలే రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక అబ్బాయి అమ్మాయిని ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? యాక్సెప్ట్ చేసే వరకు. పేరు చెప్పవా? మేఘనా. మేఘ్నా. మేఘ్నా, మై నేమ్ ఇస్ మేఘ్నా సార్. మై నేమ్ ఇస్ మేఘ్నా సార్. అమ్మ బాబాయ్. మేఘ్నా. ఓకే చెప్పు. యాక్సెప్ట్ చేసే వరకు. యాక్సెప్ట్ చేసే వరకు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఉండదా? నిల్లు ఏముండదు. ఎలా తెలుసు? సినిమాలు చూడట్లేదేంటి? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? థియేటర్ లో లైట్ అనేంత వరకు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఒరే 2.5 గంటల్లో. అంతేగా అంటే ఇగో ఇలాంటి ఆన్సర్లు నేను యాక్సెప్ట్ చేయను అసలు. మా వాళ్ళు చెప్తారు అమ్మాయి ఆణిముత్యాలు చెప్పండి అమ్మా. కొత్త అమ్మాయి దొరికేంత వరకు. yes. ఓకే, మా వాళ్ళు చెప్తారు చూడు ఇప్పుడు ఆన్సర్. రెడీ. నా పేరు వెంకట్. ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎప్పటి వరకు లవ్ చేస్తాడు? మోసపోయే వరకు.
అంత క్లారిటీ వచ్చిందంటే చాలా సార్లు. ఒకసారి అయింది, ఒక్కసారి ఇక అందుకని ఇంకో జోలికి పోవట్లే. మీ బాధ నా బాధ అనుకొని మీకు ఒక చిన్న సాంగ్ డెడికేట్ చేస్తున్నా. నమ్మకు నమ్మకు ఆడాడలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. కార్తీక్ క్రేజీ ఆన్సర్ వచ్చినాక మైండ్ దొబ్బింది. థర్డ్ క్వశ్చన్ అడుగు. ఓకే, బ్రేకప్ అవ్వడానికి ఫ్రెండ్స్ ఎలా కారణం అవుతారు? ఫస్ట్ నువ్వు చూడు, అదే పెద్ద ప్రాబ్లం. బ్రేకప్ అవ్వడానికి ఫ్రెండ్స్ కారణం ఎలా అవుతారు? ఒకే అమ్మాయిని ఇద్దరు లవ్ చేసినప్పుడు. ఏది అంటే ఒక ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్ సాక్రిఫైస్ చేశాడు అనమాట. ఓకే సరే, ఇప్పుడు మా అమ్మాయిలు చెప్తారు, కత్తిలా ఉంటుంది ఆన్సర్, అలా ఉండదు. ఓకే, బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ బెస్టీ ఉన్నప్పుడు. ఏ బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ బెస్టీ ఉన్నప్పుడు కారణం అవుతుందంట. లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మీరు చేసిన అత్యంత క్రేజీ పని ఏది? లవ్ లెటర్స్ ని బస్సులో పాంప్లెట్ లాగా పంచిపెట్టా. సూపర్. కాదు, లవ్ లెటర్స్ ని పాంప్లెంట్ లాగా బస్సులో పంచిపెట్టావు. ఆ బస్సులో అమ్మాయి ఉందా? అమ్మాయి కాదు, ఏ అమ్మాయినా. ఏ అమ్మాయినా? ఏ అమ్మాయినా పడిపోయింది. మంచి కరువులో ఉన్నావు, మంచి కరువులో ఉన్నావు. ఓకే రెడీ. హాయ్, ఎవరు? కండక్టర్ కంట బస్ లో మనమే ముందు విజిలేసినప్పుడు. వేసేసావా? విజిల్ వచ్చి నీకు వచ్చు. ఒకసారి ఇవ్వ. అంటే విజిల్ తాయేస్తా. విజిల్. సో ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో క్రేజీ థింగ్ మీకు ఏంటి మెమరీ? లేడీ కండక్టర్ కి లైన్ వేస్తూ టికెట్ లేకుండా ట్రావెల్ చేశా. ఓ ఇంత అద్భుతమైన ఆన్సర్ కాకపోయినా ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఎవరమ్మా? ఏయ్ పక్కనే ఉన్నావు. చిన్నపిల్లడు పక్కన కూర్చొని లాలీపాప్ లాక్కున్నా. ఏయ్! 1 year అంతా మీరు ఒకే రూమ్ లో ఉండాలంటే మీకేం కావాలి? కసిగా మాట్లాడే అమ్మాయి నెంబర్లు కావాలి. ఫోని ఫస్ట్ ఫోని తట్టుకోలేవన్నా. ఫోన్ ఫోన్ ఫోన్. కసి 1, కసి 2, కసి 3, కసి 4, కసి 5, కసి 6. ఇదిగో కసి 420 అట. మీరు సంవత్సరం అంతా ఒకే రూమ్ లో ఉండాలంటే మీకు ఏం కావాలి? వైఫై కావాలి. వైఫై కావాలి. వైఫై ఒకటి ఉంటే చాలు. చాలు. చూసావు ఎంత సింపుల్ ఆన్సర్ రా. నువ్వు కసి అని బుక్ అయిపోయావు. ఆమె చూడు ఏం చెప్పకుండా వైఫై ఒకటి ఫిక్స్. లైఫ్ అంటే మసాలా ఉండాలి, ఉగాది పచ్చళ్ళ ఉండాలి. ఏంటంటే బోరింగ్ గా వైఫై ఒకటి ఉంటే సరే సరిపోతుంది. నీకు వైఫై తీసేస్తాను, ఉంటావా? నేను ఇంటర్నెట్ తీసేస్తుంటావా? Of course అరే వైఫై ఇంపార్టెంట్ కాదా? అవును, చాలా. గో లైఫ్ లో వైఫ్ లేకపోయినా పర్లే కానీ వైఫై ఉండాలి. వైఫ్ లేకపోయినా పర్లే కానీ వైఫై ఉండాలి. నేనేమన్నానంటే అది లేకపోతే అనలేదు, అది ఒక్కటి పక్కన పెడితే మిగతా అన్ని ఉన్నాయి కదా. మాకు ఒకటి ఉంటే చాలమ్మా. ఓకే, వస్తాయి. ఓకే enjoy. ఎవరమ్మా ఆన్సర్? హ్యాండ్సమ్. ఏం పేరు? బాస్ గుండు బాస్. ఇంకా 1 year నువ్వు ఒక్కడివే రూమ్ లో ఉంటే నువ్వేం చేస్తావు? రూమ్ లో విండో ఉండాలి, విండో ఎదురు గర్ల్స్ హాస్టల్ ఉండాలి. ఈ రోజు తగ్గేదేలే రౌండ్ లో తగ్గేదేలే అన్నట్టుగా మా గర్ల్స్ ఆన్సర్ చేశారు. సారీ మా బ్యూటిఫుల్ గర్ల్స్ ఆన్సర్ చేశారు. అయ్యో సారీ, మా కత్తిలాంటి గర్ల్స్ ఆన్సర్ చేశారు. చెవులకు పట్టిన తుప్పంతా వదిలేసింది. అలా కొంచెం ఉంటుంది మీ మరి. ఓవర్ యాక్టింగ్ అంతాను. చెప్పు. ఈ రోజు తగ్గేదేలేలో మా బాయ్స్ చెప్పారు మెస్మరైజింగ్ బాంబు లాంటి ఆన్సర్. సో ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ ఆడుతూ పాడుతూలో మనం ఆడబోతున్నాం దమ్ముంటే కాస్కో. దమ్ముంటే కాస్కోలో మనకు ముగ్గురు పార్టిసిపేట్స్ కావాలి. ఓకే, ఫర్ ఏ చేంజ్ ఈ రోజు నేను గేమ్ ని అమ్మాయిలతోటే ఆడిపిద్దాం అనుకుంటున్నా. గర్ల్స్ హలో, బై కౌంట్ అవర్ బాయ్స్ చూస్తారు Audience. ఆడతారు వాళ్ళు కూడాను. మా అమ్మాయిలే ఆడతారు ఈ రోజు. ఓకే, మీ అమ్మాయిలు ఎలా ఆడతారో మేము కూడా చూస్తాం. చూడండి. అమ్మా శివంగులు. ఓకే, ఫర్ ఏ చేంజ్ అమ్మాయిలతో ఆడిపిస్తా అని చెప్పాను కదా. Yeah. నీకు 3 అమ్మాయిలు ఇచ్చాను. మా టీం 3 అమ్మాయిలు. ఇది కార్తిక్ టీం. ఇది గాయత్రి టీం. ఓకే గేమ్ ఆడడానికి మీరు రెడీగా ఉన్నారా? చూడడానికి మీరు రెడీగా ఉన్నారా?
గేమ్ ఆడాలంటే మీరు చూడాలంటే ఫస్ట్ మనం ఫీల్డ్ లోకి వెళ్దాం. అక్కడ గేమ్ ఏంటో చెప్తా పదండి. ఫస్ట్ ముగ్గురు అమ్మాయిలు వస్తారు కదా, మీ టీం ఆడింది అనుకో. ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఈ టైర్ని ఇలా ఫ్లిప్ చేస్తూ అక్కడ రెడ్ ఫ్లాగ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఫ్లిప్ చేస్తూ ఇక్కడ వరకు రావాలి. ఎవరైతే ఏ టీం అయితే తక్కువ టైంలో రీచ్ అవుతారో వాళ్ళే విన్నర్. ఓకేనా? రెడీ. ఓకే కార్తీక్, మరి ఎవరు ఆడబోతున్నారు? టాస్ వేస్తా ఫస్ట్. ఓకేనా? రెడీ. హెడ్స్ అండ్ టైల్స్ చెప్పండి. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? నేను చెప్తా. హెడ్స్. హెడ్స్ చెప్పండి. ఎవరు? కాబట్టి మా వాళ్ళే వెళ్తారు. yes రెడీ. సో ఓకే, గెట్ రెడీ గర్ల్స్. 1 2 3 గో. Come on. Meghna, come on. Go girls, go. Come on. దీన్ని నువ్వు ఇలా కాదు, ఇలా ఫ్లిప్ చేయి. ఆపోజిట్ లో ఫ్లిప్ చేయి. తన ఫ్లిప్ చేస్తుంది. Come on. Okay, come on. చూడదు ఫ్లిప్ రే. దీన్ని తీపేలా వేయు. Come on. Easy. Go. Come on, easy go. Hey, well done, Meghna. Well done. Come on. Meghna, well done. Go. Hey, drop it. వీళ్ళకి ఎంత కోపం చూడు, నా కాళ్ళ మీద వేస్తున్నారు. టైం అప్ రండి. Come on. Come on, Meghna, come on. Hey, Meghna, you're almost done. మేఘన కాదు, అందరు రావాలి ఒకటే. Super, come on. అయిపోయింది. వచ్చే. Come on, అయిపోయింది. Almost done. Come on. కీర్తి ఇంకో 5 నిమిషాలు లేట్. లైన్ దాటాలి. రెడీ 1 2 3 గో. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడ, సొర్ర చాప తగులుకుంది తీరింది కదా. అంటే అలాగే ఆడాలి. వెరీ గుడ్. ఈ ఆడలేదందరూ నా మీద పగబట్టినట్టున్నారు. టైం దాటాలేమో. అయిపోయింది, దగ్గరకు వచ్చావు. దాటింది. టైం అప్. గాయత్రి అండ్ టీమ్ 2 minutes 25 seconds లో రీచ్ అయితే, కార్తిక్ అండ్ టీమ్ 2 minutes 1 second లో రీచ్ అయ్యారు. దమ్ముంటే కాస్కోలో గుర్తుతో డెస్టినేషన్ పగిలిపోవాలంతే. ఓకే, కట్అవుట్ చూసి కొన్ని నమ్మకూడదు డూడ్. ఓకే, మా వాళ్ళు కొంచెం సిగ్గుపడ్డారు అంతే. సిగ్గు కాదు, ఆట ఎలా అయినా ఆడొచ్చు, గెలిపి ఎలా అయినా రావచ్చు. కానీ మా వాళ్ళు కొంచెం స్మార్ట్ గా ఆడారు. అవునా? స్పీడ్ గా వచ్చారు. మా వాళ్ళు కొంచెం షై ఫీల్ అయ్యారు అంతే కదా. ఓకే, ఇంత పవర్ఫుల్ గా గేమ్ ఆడిన మా వాళ్ళకి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ వచ్చాయి. అదే మీ వాళ్ళకి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ వచ్చాయి. ఇంత పవర్ఫుల్ గా గేమ్ ఆడి మమ్మల్ని గెలిపించిన మా మహాలక్ష్ములు, థ్యాంక్ యూ సో మచ్. చోటు మోటు. నువ్వేనా టవాల్ వేసింది? టవాల్ వేసినావా నా మొగానికి? నేనా? ఎంత టవాల్ వేసుకున్నా? నేనేంటికి వచ్చాను? ఎంత ఎవరు వెనకలు వేసినావు? నువ్వు వేస్తాను.
అలా నీదేనా టవాల్ పట్టి తీసుకో మళ్ళీ నాకేంటికి వేసినావునా మళ్ళీ వద్దు పట్ల వద్దు పట్ల తీసుకో నీవేనా ఇది పట్ ఏనా ఏం వేసినావు ఏనా టవాల్ నువ్వేనా వేసినది ఇద్దరి మీద పడింది ఇది ఎట్లా అటు నుంచి ఏమైనా పడింది నేను అదే చూస్తాను కదా ఎట్లా నీకు ఎట్లా పడింది చూపి నాకు ఇట్లా పడింది ఇట్లా పడిందా ఇట్లా ఎత్తుతా నేను ఎట్లా పడింది నా ఎవరు వేసినా నువ్వే వేసినావులే మళ్ళీ నా మీద ఎందుకు వేసినావు కాదనా ఇప్పుడు నా మీద ఎందుకు వేసినారు ఇది మీద నుంచి ఏమని పడి ఉంటుందా నువ్వేంటికి వేసినావు ఇప్పుడు నా మీదకి మళ్ళీ అవుతున్నావు నువ్వే నీకు ఎట్లా పడింది చూపి నీకు ఎట్లా పడింది చూపి ఒకసారి నువ్వు ఎట్లా తీసుకున్నావు ఇప్పుడు నాకేంటికి వేసినావు చెప్పు నువ్వు నువ్వేంటికి వేసినావు ఇప్పుడు కింద పడి నాకేమన్నా ఏంటి ఎవరు కట్టిస్తారు చెప్పు నువ్వు వేసినావు నా మీద నువ్వే చెప్పు కాదు సర్లే నువ్వు ఒకటి తీసుకో నేను ఒకటి తీసుకుంటా తీసుకో పడైద్ది నా దేవుడు ఇచ్చినాడు అదే ఏది పోయిందప్పా మగానికి వేసినారన్న టవాలు నాకు మగానికి ఎత్తారు టవాలా నాకు మగానికి ఎత్తారు టవాలా నువ్వేమన్నా వేసినావా నాకేం పట్టింది నాకేమో నాకేసినావు మళ్ళీ నువ్వు వాళ్ళ చూడు మళ్ళీ ఎవరు వాళ్ళు ఏమైనా వేసినారా ఎవరున్నాడా నా టవాల్ వేసినా ఎవరు చూసుకోవాలి కాదన్నా నా మీద ఎందుకు వేసినావు నువ్వు వేసినావు అనుకున్నా నేను నా టవాల్ నా భుజం మీద ఎవరో టవాల్ తీసుకొచ్చి వేస్తారు మగం మీద అట్లా కాదు ఎందుకు వేసినావు నాకు ఎవరై మనిషికి ఏమి నేను అక్కడ పోతాను నా టవాల్ వేసి నా మగ టవాల్ వేసి అంటాను ఎవరు వేసింది ఎవరు వేసి చూసినావా నేను వేసింది మరి నీకు నేను వేసి నేను చూసినాను నేను మరి నేను చూసి పైనుంచి పడింది నేను చూసిన కొని అడుగుతాను నన్ను ఎందుకు వేసినావు ఎవడు వేసాడు నా టవాల్ ఇద్దో ఇడింది నా టవాల్ వెనక దిక్కులు వచ్చి టవాల్ నీ పడింటే జారి పడింటే నువ్వు వేసినప్పుడు అల్లదేంటాను జారి పడింటే ఎట్లా అన్నా నేనే లేదంటే నీకు అట్లా కాదయ్యా నువ్వు టవాల్ కప్పింటే నీ జారి పడింటే ఎట్లా నువ్వు టవాల్ కప్పినావు నాకు నువ్వు కప్పినావు నాకే నీకు నేను కప్పలే నిజంగా చెప్పన్నా ఎవరు కప్పినారు నేను ప్రమాణం అంటే కప్పలేదు నేను పడిందంటే ఇప్పుడు ఎవరు నేను నువ్వు అదే కాదన్నా నేను పడిందంటే నా కుటుంబానికి ఎవరు చూసారా సార్ డబుల్ యాక్షన్ నా టవాల్ నా టవాల్ భుజం మీద ఆ టవాల్ తీసుకొచ్చి నా మగాన్ని కప్పినాడు కరెక్టే అన్నా ఇప్పుడు ఈ టవాల్ నువ్వు కప్పినావు ఇట్లా కప్పినావు నా సూచన మంచి ఏమన్నావు నిదానంగా చూస్తే నా సూచన మంచి లేడు ఇతనే ఇప్పుడు ఒకవేళ నేను జారి పడింటే నేను నా కుటుంబానికి ఎవరు అన్నా నీ పడిందంటే నాకు ఎవరు నువ్వు టవాల్ అంటే నువ్వు కట్టిస్తా అంటే టవాల్ నీ చేతిలో అంటే టవాల్ నీ చేతిలో టవాల్ ఉంది టవాల్ నాకేసినావు నువ్వు కాదన్నా నువ్వు 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 కట్టిస్తా నేను ఏమన్నా అంటే కట్టించేది నేను వేసింటే కట్టి నువ్వు వేసినావు నా టవాలు నాకు టవాల్ నా టవాల్ ఒకటి నా టవాల్ వేసుకొచ్చుకుంటాను ఇంటి కట్టి ఉంచే మరి నాకేంటికి అయినా మొగం మీద నువ్వు వేసినది నాకు నేను పడిందంటే మళ్ళా పడింది అంటాడు నాకేసి నువ్వు డ్రామా ఆడుతున్నావు నువ్వైతే వేయలేదనా నేను వేయలేదన్నా పై నుంచి ఏమైనా వేసినారా పై నుంచి చేసా నువ్వు నాటకాలు ఆడుతావు పైన బుచ్చి అంటాడు నువ్వు నాకేసి ఇప్పుడైతే నువ్వేం వేయలే నేను వేయలేదా నేనేయలే మళ్ళా వేయలేదు నువ్వే నాకు టవాల్ వేసిండేది అయ్యో రా ఇప్పుడు నువ్వైతే వేయలేదా నేను వేయలేదు నీకు మరి నేను వేయలేదన్నా మళ్ళీ పోలు ఇడిచిపెట్టు ఒకవేళ నీ పడింటే మళ్ళా నేను పడింటే నువ్వు ఎట్లా పడతావు ఏజ్ నువ్వు ఎట్లా పడతావు చెప్పు ఇప్పుడు ఈ టవాల్ నీవేనా నావి కాదు టవాల్ అవి ఉన్నీళ్ళు తీసుకో నాకేలా మళ్ళీ ఇది నేనేం చేయాలా నేను చెప్తాను నాకేం పట్టింది పై నుంచి పడినాయి కదా నువ్వు ఒకటి తీసుకొని నేను ఒకటి తీసుకుంటా నీకు పడినాయి కదా నీకు అవసరం లేదు
ఊరికే పోదు మరి. ఏ చూసేవాడు కదా ఇప్ప మాకే చూసిన మంచి అయితే మేము ఇంటికి ఇచ్చేప్పుడు కొత్తాడతావా బాగా చెప్తాడు ఆ. కాదు నువ్వంటే ట్రై ఎవరన్నా చూసిన మంచి కప్పినాడు అనుకుంటాను నేను నాకు కప్పి నువ్వు రాయి ఉండాడా రాయి మళ్ళా రాయి అంటాడా వేరు మళ్ళా రాయి అంటాడా వేరు మళ్ళా రాయి ఇప్పుడు నువ్వు ఎవడేమంటే నన్ను నీ చేతిలో టవాలు పట్టుకుంటావు చేతిలో ఇటు పోయినాక మగాడు కప్పాడు ఇట్లా నాకే కప్పినారు కదా మగాడు కప్పాడు చూసిన వెనకలు ఎవరైనా కప్పినారా నుండి ఏమన్నా ఎత్తాడో నిట్టు చూస్తే చూసిన మా మంచి కాదు ఆ టవాలు తీసి మగానికి వేసా నేను ఇప్పుడు ఎవరు కప్పినారనా ఏం కత్తి పట్టాలంటే మగానికి కప్పినావు నన్ను నువ్వైతే కాదు కదా ఓయ్ పో ఏం లేదు నాకు కామెడీ అంతే అద్దాడు మీ అయిపోయి చేయమని లేదు వద్దు అద్దాడు కెమెరా ఉంది కదా హాయ్ చెప్పొద్దు ఇట్లా అను ఆడ కెమెరా కనబడదా యా క్లాప్స్. చూసావా గాయత్రి, బాయ్స్ గర్ల్స్ ఎలా చేశారు మన చోటు మోటు అద్దరు కొట్టేశారు కదా. ఈ రోజు అద్భుతంగా మాట్లాడుకున్నాం, బాగా ఎంటర్టైన్ అయ్యాం. మీరా నేనా అనుకొని కొట్టుకొని సూపర్ గా ఫైట్ చేసుకున్నాం. గేమ్స్ కూడా అదిరిపోయాయి. yes exactly చోటు మోటు కూడా ఇరగ తీశారు ఈ రోజు. yes ఇంత ఎంటర్టైన్మెంట్ తోటి ఇంత ఎనర్జీ తోటి మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాం. జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్.